హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. టైం వచ్చేసి ఇప్పుడు 10 అవ్వడానికి అరౌండ్ దగ్గరలో ఉన్నాం. నేను చూస్తే చిలకలూరిపేట ఆ సైడ్, అంటే ఒంగోలు వచ్చే సైడ్ ఆ ఏరియాలో ఉన్న కాలేజ్లో లేకుండా ఇక్కడ ఏం చేస్తున్నా. సో అది క్వశ్చన్. సో ఏం లేదండి, కాలేజ్కి వెళ్తే ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎంఎల్ పీరియడ్ నడిచింది. ఎంఎల్ పీరియడ్ నడవంగానే మధ్యలో మాకు ఒక మెసేజ్ వచ్చింది. 8:30కి తెలుగు సాంస్కృత మహాసభ ప్రపంచ తెలుగు మహాసభ 2026 అని మెసేజ్ వచ్చింది. సో తొందరగా మా మేడం పంపించలేదు. తర్వాత ఒక మేడం వచ్చి పంపించండి అంటే అప్పుడు పంపించారనమాట. సో ఇంకా డైరెక్ట్ బస్ ఎక్కేసి ఎక్కడొచ్చానో కూడా తెలీదు, వచ్చేసి డైరెక్ట్ బ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే ఎంట్రీ అయ్యి వసీం లోపలికి వెళ్ళిపోయాడు ప్లేసెస్ ఆపుతా అని. సో ఇప్పుడే జస్ట్ దిగాం. వచ్చి చూస్తే ఇక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంట, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మన ఈ ప్లేస్కి. అండ్ రకరకాల స్టూడెంట్స్ వచ్చారు, లైక్ స్కూల్ స్టూడెంట్స్ వచ్చారు, మన వివిఐటియు నుంచి వచ్చారు. అండ్ వాలంటీర్ చేస్తుంది ఇక్కడ మన ఎన్ఎస్ఎస్ టీమ్ వాలంటీర్స్ అనమాట. సో ప్లేస్ తెలీదు ఎక్కడికి వచ్చానో, ఇదేదో కాలేజో స్కూలో మరి ఏంటో తెలీదు ఇది. సో ఒకసారి తిరిగి మొత్తం చూద్దాం. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి, ఏమేమి జరగబోతున్నాయి, ఇవన్నీ నాతో పాటు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వసీం లోపల ఉన్నాడు, వాడికి చూపిస్తాయి. సో ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అండి. పిల్లలు చూసినట్లయితే రకరకాల స్కూల్ స్టూడెంట్స్ వచ్చారనమాట. అండ్ ఇక్కడ మన కాలేజ్ పోస్టర్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్లేస్ ఏంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి. స్ట్రక్చర్స్ అయితే యాంటిక్ స్ట్రక్చర్స్. సో మన కాలేజ్ స్టూడెంట్స్ నడుస్తున్నారనమాట, తిరుగుతున్నారు. సో వాలంటీర్ చేస్తుంది మన ఎన్ఎస్ఎస్ యూనిట్ అండి. అండ్ ఇక్కడ చాలా 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 సెక్యూరిటీ ఉంది, ఎందుకంటే సీఎం వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ ఆ రేంజ్లో ఉంది. ప్లస్ ఇవాళ ప్రోగ్రామ్ కూడా నాకు అంత ఐడియా లేదు. వన్స్ లోపలికి వెళ్ళి ఏంటో కనుక్కుందాం. స్ట్రక్చర్ అయితే మస్తు ఉంది, టెంట్ వేశారు, పెద్ద టెంట్. అండ్ పోలీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో వసీం దగ్గరికి వెళ్ళి బ్లాగింగ్ చేద్దాం. సో గైస్, జస్ట్ ఇప్పుడే గ్రౌండ్కి వచ్చామన్నమాట. లోపల కాసేపు కూర్చుని ఇంకా బయటకు వచ్చామన్నమాట. నేను వసీం, జాఫర్ రాలేదు బికాజ్ జాఫర్ హ్యావ్ అ వర్క్ ఆన్ ఇన్ కాలేజ్. సో వాడు కాలేజ్లో ఉండాల్సి వచ్చింది. రారా అని చెప్పాం, వినలా. సో మేమిద్దరం వచ్చేసాం. ఎలాగో టైం స్పెండ్ చేయడం అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి వచ్చేసాం. సో వసీం, కాలేజ్ నుంచి బయటకు వచ్చాం. వాలేకుమ్ సలాం. సలాం కాదురా, కళ్ళల్లో ఎండ. అరే నీ సలాం అనుకున్నా. చెప్పు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ తెలుగు ఏదో సంభాషణ అంట, తెలుగు భాష మహాసభ ఇది. సో ఇక్కడ సీఎం గారు వస్తున్నారు. సో విచ్ ప్లేస్ ఇస్ లొకేటెడ్ దిస్ ఈవెంట్? నాకు తెలిసినంత వరకు ఇది చిలకలూరుపేట వెళ్ళే దారి. ఒంగోలు వెళ్ళే దారి కాదు, పొత్తూరువారిపేట కాదు. ఇది బుడంపాడు అటు కాస్త ముందొచ్చి అలా. హే మ్యాన్, ఐ సా హిమ్ సమ్వేర్ ఎల్స్. గుడి పేరు అరే ఆయన ఈనాడు పేపర్ ఆయనే కదా. నైస్. అరే అవును, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంట. అదే స్పీచ్ ఆయన గురించే. ఆయన్ని అదే వెల్కమ్ చేస్తూ స్పీచ్ ఇస్తున్నారు. ఇంకా మనకి క్లాసులు లేవుగా ఇవాళ. 3 అయిద్దంట. 3 మినిమం 3, మ్యాక్స్ 4. సో గైస్, ప్రెజెంట్ అయితే స్టాల్స్ దగ్గరికి వచ్చామన్నమాట. స్టాల్స్ దగ్గర తిరుగుదాం కాసేపు, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఎక్కడ చూసినా అరే, నేను వెళ్ళిన ప్రతి ఈవెంట్కి స్టాల్స్ మాత్రం పక్కా ఉంటాయిరా, కొనేది లేదు పాడే లేదు. కాకపోతే మొత్తం తిరుగుతా. గ్రేట్. కాకపోతే నాకు ఇక్కడ కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆర్కిటెక్చర్ చాలా 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 బాగుంది. ఇక్కడ చూసినట్లయితే ఆర్కిటెక్చర్ నైస్. ప్రతి చోట కలర్ఫుల్. సో ఇక్కడ సెక్యూరిటీ, ఇక్కడ మా వసీం,
జేబులో చేతులు. ఏ హాయ్ బ్రో. అసీమ్, వార్ ఆన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. జూనియర్ రెడ్ క్రాస్ గుంటూరు. దీని మీనింగ్ చెప్పు. ప్లాస్టిక్ని ఒక్కసారి యూజ్ చేయడాన్ని ఆపేయండి, రీయూజ్ చేస్తూ ఉండండి ప్లాస్టిక్ని. అసలు యూస్ చేయకండి అంటారా దాని మీద? నువ్వు మారి అబ్బా. అరే రెడ్ క్రాస్ వాళ్ళు చూడాలి, సలాం చేస్తారు. ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండరీ, ప్లాస్టిక్ని వాడినా దాన్ని మళ్ళీ రీయూజ్ చేసేలా పెట్టాలి. అదిదా మ్యాటర్. కామెడీ ఏంటంటే ప్రతి చోట ఇక్కడ ప్లాస్టిక్, అది ఇంకో పెద్ద కామెడీ. అరే లైన్గా చూసుకుంటూ వెళ్దామా? సో లైన్గా చూసుకుంటూ వెళ్దాం. సో గైస్, లోపల చిత్రకళా ప్రదర్శన అంట. ఒకసారి చూద్దాం. పట్టుకో వాటర్ బాటిల్. సో యాజ్ వి సీ, చాలా అద్భుతమైన హ్యాండ్ క్రాఫ్టెడ్ పెయింటింగ్. ఓకే ఓకే. ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఇక్కడ. అండ్ లోపల ఆయన మూవీస్. సో గైస్, ఇది సాంస్కృతిక కళాశాల అవును అనుకుంటారా? అమరావతి అమ్మ వంట. నైస్. ఏంట్రా అది? ఏంటది? నృత్యం కాదురా, నృత్యం మీన్స్ డాన్స్. సో మన స్టాల్స్, మన సర్స్ ఇక్కడే ఉన్నారు. సో గైస్ ఏమనుకోకండి, ప్రతి స్టాల్ని డీటెయిల్గా చేసేంత టైం లేదు. సో పైన చూపిస్తున్నాను. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నారనమాట, స్పీచ్ ఇస్తున్నారు. పోస్ట్ ఇండియా పోస్ట్. సో ఎంపీ పెమ్మిసాని అండ్ స్టాల్స్, పులావ్. ఓల్డ్ కాయిన్స్ ఎగ్జిబిషన్. చూసినట్లయితే ఇక్కడ బీసీ కాలం ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క రీజియన్ ఒక్కొక్క కాయిన్ అన్నమాట. ఇది మొఘల్స్ కాయిన్. సో ఇక్కడ చాలా చారిత్రాత్మకమైన వస్తువులు ఉన్నాయి. ఇక్కడ ఇగో తాళపత్ర గ్రంథాలు చూసావా? అంటే పూర్వం మనకి పేపర్ లేని రోజుల్లో తాటాకులు తీసుకుని తాటాకుల పైన రాసేవారు అనమాట. ఆ స్క్రిప్ట్ తెలుగు చూడండి, తెలుగు ఉంటుంది. అక్కడ ఇక్కడ కూడా తెలుగు ఉంటుంది. మీరు కూడా వచ్చేయండి, బెటర్ కదా. సార్ యూట్యూబ్ ఛానల్, యూట్యూబే కానీ అన్నీ ఉంటాయి. సో అవి బీసీవి అయితే, ఇది బ్రిటిష్ వచ్చిన తర్వాత. ఫ్రెంచ్ కాయిన్స్, ఫ్రెంచ్ ఇండియా కాయిన్, డానిష్ కాయిన్స్,
సార్ ఇక్కడ కోట్ల సంవత్సరాల నాటి జీవుల యొక్క శిలాజాలు మనుషులు కాల్పతంగాలు పురాతన నాణ్యాలు తెలుగువారి ఇండియాలో సో ఇక్కడ మొత్తం ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి. उसका भी यूट्यूब శిలాజాల జస్ట్ ఇక్కడ వరకు ఈ లైన్ వరకు ఇక్కడి నుంచి ఇలా काढ़ने से मुझे काढ़ लेना भुगतर है బ్లాగ్లో వస్తాం మరి. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ग्रेट है सर जी यार ప్రపంచం మొత్తం మీద చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ మీటింగ్ కి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి నా ధన్యవాదాలు. సో గైస్, ఆ ఈవెంట్ నుంచి అయితే డైరెక్ట్ ఇంటికి వచ్చేసానండి. ఇంకా బస్సెస్ పెడితే ఇంకా వసీం నేను ఇంటికి వచ్చేసాం. అండ్ వచ్చేసి రీల్ ఒకటి చేశాను, జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయిపోయి అప్లోడ్ కూడా చేసేసాను అనమాట. అండ్ కమింగ్ టు టుమారో, రేపటి నుంచి హాఫ్ డేస్. ఇంకా ఐ గెస్ సంక్రాంతి ముందు దాకా వీళ్ళకి జూనియర్స్కి ఏమో ఎగ్జామ్స్ నడుస్తాయి. సో అప్పటిదాకా మనకి హాఫ్ డేస్ అనమాట. ఫుల్ ఎంజాయ్మెంట్. 12 నుంచి ఇంటికి వచ్చేయడమే. బస్సెస్ 1కి కదిలి మనం 2కి వచ్చి టైం పడుతుంది, కాకపోతే కొంచెం ముందే వస్తాం కదా, ఆతృత వేరే ఉంది. సో ఈ బ్లాగ్కి ఇంతేనండి. రేపు ఇంకో కొత్త బ్లాగ్తో మేము ముందుంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి కంపల్సరీ లైక్ చేయండి. రేపు ఇంకో కొత్త బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.